ఆంధ్రప్రదేశ్ పీజీసెట్ 2024 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? పీజీసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? పీజీసెట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? మార్క్ టెస్ట్‌ను ఎలా అటెంప్ట్ చేయాలి? కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి? సిలబస్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? వంటి విషయాలను గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫస్ట్ మనము పీజీసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. పీజీసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్‌ను ఏ మోడ్‌లో కండక్ట్ చేస్తారు? ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా అనగా పీజీసెట్‌ని ఎగ్జామ్‌ను ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నమాట ఇది. అలాగే ఈ ఎగ్జామ్‌కు ఎన్ని అవర్స్ టైమ్ ఉంటుంది అంటే 1 ½ అవర్ టైమ్ ఉంటుంది. అంటే టోటల్‌గా 90 మినిట్స్ టైమ్ ఉంటుంది. అలాగే ఎన్ని క్వెషన్స్ ఉంటాయి ఎగ్జామ్‌లో అంటే 100 క్వెషన్స్ ఉంటాయి. ఎటువంటి క్వెషన్స్ ఉంటాయి 100 క్వెషన్స్ అంటే 100 క్వెషన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. సో, ఈ క్వెషన్స్ యొక్క సిలబస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తుంది? ఈ క్వెషన్స్‌కు సిలబస్ అంటే మన డిగ్రీ సిలబస్‌లో ఉన్న సబ్జెక్ట్స్‌లో నుంచి ఈ క్వెషన్స్ ఇవ్వబడతాయి. సో, డిగ్రీ సబ్జెక్ట్స్‌ని అన్నిటిని మళ్ళీ మనం ఒకసారి బాగా చదివేస్తే ఈ క్వెషన్స్‌ని మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఈ క్వెషన్స్ ఏ లాంగ్వేజ్‌లో ఉంటాయి అనక క్వెషన్స్ అన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే ఉంటాయి. అలాగే ఒక్కొక్క క్వెషన్‌కు ఎన్ని మార్క్స్ ఉంటాయంటే ఒక్కొక్క క్వెషన్‌కు 1 మార్క్ ఉంటుంది. సో, 100 క్వెషన్స్ కాబట్టి 100 మార్క్స్. టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 100 మార్క్స్ ఉంటాయి. అలాగే ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం 100 క్వెషన్స్‌ను ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనము వచ్చిన క్వెషన్స్‌కు ఆన్సర్స్‌ను పెట్టేసిన తర్వాత ఏవైతే రాకుండా ఉంటాయో ఆ క్వెషన్స్‌ను కూడా మనము అటెంప్ట్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు పీజీ సెట్‌కి ఏ విధంగా ఉంటుందనగా రిజిస్ట్రేషన్ ఫీజు సింగిల్ టెస్ట్‌కు రూ. 1000 ఓసీకి ఉంటుంది. రూ. 850 బీసీకి ఉంటుంది. రూ. 750 ఎస్సీ, ఎస్టీ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి ఉంటుంది. ఇక్కడ మనము ఒక సబ్జెక్టు అనగా కంప్యూటర్ సైన్స్‌ని సెలెక్ట్ చేస్తే సెపరేట్‌గా 1000 పే చేయాలి. అలాగే మరియు మ్యాథ్స్‌ని కూడా మనము రాయాలి. పీజీ సెట్ మ్యాథమెటిక్స్ కూడా రాయాలనుకుంటే మళ్ళీ సెపరేట్‌గా రూ. 1000 చెల్లించాలి. మనము ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మనము మన ఆన్‌లైన్ సెంటర్‌ను గూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. అసలు పీజీ సెట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడుంటుంది అంటే మే ఫస్ట్ వీక్‌లో ఉంటుందనమాట. అలా లేట్ ఫీజ్‌తో అయితే ఒక 500 ఎక్స్‌ట్రాగా పే చేయాలి. అంటే మే థర్డ్ వీక్‌లో అయితే రూ. 500 హ్మ్. ఎక్స్‌ట్రాగా పే చేయాలి. ఇంకా మనం ఇంకా డిలేగా మే ఫోర్త్ వీక్ కానీ, అలా పే చేయాలనుకునేటప్పుడు ఇంకా ఎక్కువ ఫైన్‌తో మనము ఈ అప్లికేషన్‌ను ఫిలప్ చేయవచ్చు. ఏపీ పీజీ సెట్ కంప్లీట్ సిలబస్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనగా, ఏపీ పీజీ సెట్ కంప్యూటర్ సైన్స్ సిలబస్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మనకు కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ బాక్స్‌లో కింద ఇవ్వబడిన ఒక లింక్‌ను ఓపెన్ చేస్తే, అక్కడ పీజీ సెట్ అనే ట్యాబ్‌ని క్లిక్ చేసినప్పుడు, ఆ పీజీ సెట్ అనే ట్యాబ్‌లో మీకు సిలబస్ ఉంటుంది. సిలబస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ సిలబస్ అనే ట్యాబ్‌ని క్లిక్ చేస్తే మనకు కంప్యూటర్ సైన్స్ సిలబస్ కంప్లీట్‌గా వస్తుంది. అలాగే క్వెషన్ పేపర్స్‌ను కూడా మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇయర్ వైస్‌గా మనకు క్వెషన్ పేపర్స్ మనకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో, మనం ప్రతి ఒక్క క్వెషన్‌ను ఇయర్ వైస్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనం మార్క్ టెస్ట్‌ని ఎలా అటెంప్ట్ చేసుకోవాలి? ఒక ఒక ఆన్‌లైన్‌లో మనం ఒక టెస్ట్‌ను రాయాలి. పీజీ సెట్ ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి అనుకునేటప్పుడు, అదే వెబ్‌సైట్‌లో కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వబడిన లింక్‌కి వెళ్ళినప్పుడు, ఒక వెబ్‌సైట్ లింక్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ మార్క్ టెస్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మార్క్ టెస్ట్‌ని క్లిక్ చేస్తే, మనం మార్క్ టెస్ట్‌ను కూడా అటెంప్ట్ చేయొచ్చు. మీరు మార్క్ టెస్ట్‌ను 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు కంప్యూటర్‌లో క్వెషన్స్‌ను ఎలా ఆన్సర్ చేయాలి అని మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి టైం వేస్ట్ జరగదు. సో, మీరు ఎగ్జాము దానికి అలవాటు కావాలి అంటే ఫస్ట్ మీరేం చేయాలంటే మార్క్ టెస్ట్‌ను 2, 3 టైమ్స్ అన్నా మీరు రాయండి. అలాగే ఆ మార్క్ టెస్ట్‌లో ఎంత స్కోర్ చేస్తున్నారు, ఇంకా నేను ఎంత లాగింగ్‌లో ఉన్నాను, ఏ విధంగా సిలబస్‌ను కవర్ చేసుకోవాలి అనేది మీరు ఆహ్, ఒక మీకొక క్లారిటీ వస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియోస్‌లలో
ఈ సిలబస్‌లలోని ప్రతి ఒక్క టాపిక్‌ను, ఆ టాపిక్‌లో వచ్చే బిట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. అలాగే ప్రతి ఒక్క క్వెషన్ పేపర్స్‌ను ఆహ్, సాల్వ్ చేసి మీకు సొల్యూషన్స్‌తో పాటు నెక్స్ట్ వీడియోస్‌లలో ఇవ్వబడుతుంది. థాంక్ యూ.